ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రభుత్వ పెద్దలు పదే పదే అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి, అమరావతిలో జరుగుతున్న అద్భుతాలు అని గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ఇది గొప్పగా ప్రొజెక్ట్ కాబడుతూ ఉంటే, వీళ్ళకి షాక్ ఇచ్చుకుంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని రాజధాని ప్రాంతానికి చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమంటారు, అసలు రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా తాగే నీళ్లు రావడం లేదు. తాగే నీళ్ళకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రహదారుల సౌకర్యం లేదు. రాజధాని గ్రామాల మధ్య కనెక్టివిటీ లేదు. ట్రంక్ రోడ్లు లేవు, కనెక్టివిటీ లేదు. చివరికి సచివాలయం ఉన్నటువంటి వెంకటపాలెం ప్రాంతానికి కూడా కనెక్టివిటీ లేదు. రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలకి ఇలాంటి పరిస్థితి ఉండడం అది కరెక్టు కాదు. కేవలం ఎక్కడైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చినటువంటి కాలనీలకు మాత్రమే డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. మిగిలిన గ్రామాల అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతూ ఉన్నాయి. దయచేసి 29 గ్రామాల్లోనూ అభివృద్ధి చేయండి. తాగడానికి కనీసం నీళ్లు, మంచి రోడ్లు, కనెక్టివిటీ, ట్రంక్ రోడ్లు ఇవన్నీ ఏర్పాటు చేయండి. మౌలిక వసతుల లేమితో గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన చాలా ఆవేదనతోటి ఆయన అనేది ఏంటి అంటే, మనం రాజధానిని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రాంతంలోనే ఇటువంటి ఇబ్బందులుంటే, ఇటువంటి సమస్యలు ఉంటే అది మనకు మంచిది కాదు అన్నది ఆయన లేవనెత్తినటువంటి పాయింట్. ప్రభుత్వ పెద్దలేమో అక్కడ డెవలప్మెంట్ గురించి 1000 కోట్లు అని చెప్పి కాంట్రాక్టర్లకు బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయి రియాలిటీస్ మాత్రమే ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే మాటల్లోనే ఇవన్నీ.